తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. భవానీ గోల్డ్ కంపెనీ. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం అండి, నేను గీతాంజలి. మీరు చూస్తున్నారు సుమన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు టీవీఆర్కే మూర్తి గారు, అదేనండి విశ్వపతి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అయితే ఇవాళ మనం మాట్లాడుకోబోయే అంశం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవం అనేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం గురించి. అందరి ఇళ్లలో మనం తెల్లారి వింటాం కదా, కానీ అసలు ఆ సుప్రభాతం ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు స్వామి ముందు అది పఠించారు, అసలు ఎవరు రాశారు, ఈ విశేషాలు ఇవాళ కార్యక్రమంలో తెలుసుకుందాం. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. వాళ్ళు మరొకసారి ఆ భాగ్యాన్ని కల్పించారు శ్రీవారు. స్వామివారి భాగ్యాన్ని కల్పించారు. ఆయన గురించి 4 మాటలు మాట్లాడాలన్నా ఆయన ఇవ్వాల్సిందే మనకి. ఆ పరమేశ్వరుడు ఆదేశం అంతా ఆయన ఇవ్వాల్సిందే మనకి. అది ఆ అదృష్టం కూడా. అసలు 4 మాటలు చెప్పుకోవాలంటే ఆయన లీలల గురించి ఏం చెప్పుకోవాలన్నా ఎంతో అదృష్టం ఉండాలి. అది ఆయన బట్టి మనకి తప్పకుండా భాగ్యంగా భావిస్తూ. గురుగారు సుప్రభాతం ఇప్పుడంటే కాస్త తగ్గిందని చెప్తానండి, కానీ కొన్నేళ్ల క్రితం అవును ఉదయం లేవడం స్టార్టింగ్ అసలు సుప్రభాతంతోనే. అవును, మనం ఏ ప్రాంతంలో ఉన్నా, మనం కానీ తిరుమలలో ఉన్నామా అనే భావన కలుగుతుంది ఒక్కసారి కళ్ళు తెరిచి కొంచెం మగత నిద్రలో వింటే గనక. అలాంటి సుప్రభాతాన్ని, ఇంకా స్వామిని ఆ రూపాన్ని అలా కళ్ళకు కట్టినట్టుగా మనకు చూపించేటువంటి సుప్రభాతం. అసలు ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు రచించారు, అలాగే ఎప్పుడు స్వామి ముందు అది వినిపించారు మొట్టమొదటిసారి? అసలు మనకి అసలు వెంకటేశ్వర స్వామి అంటేనే మీరు అన్నట్టుగానే పాత రోజుల్లో అంటే మన చిన్నప్పుడు ఎప్పుడు ఈ సుప్రభాతం వినపడేది. ఆలయాల్లోనే కాదు, ఇళ్లలో కూడా పొద్దున్నే రేడియో పెట్టేసుకునే వాళ్ళందరూ. మన ఫాదర్స్ టైంలో పొద్దున్నే భక్తి రంజన్ వచ్చేది. దాంట్లో వాళ్ళు శనివారం అయితే ఐ థింక్ రోజు కూడా ఉండేదేమో నాకు గుర్తులేదు. పొద్దున్న 6 కల్లా సుప్రభాతం వచ్చేది అనమాట. సుప్రజారం అది. సో మనందరికీ కూడా మొత్తం సుప్రభాతం రాపోయినా ఆ మొదటి చరణాలు మాత్రం, అది కూడా వాళ్ళు ఉచ్చరించిన శ్లోకం అది మనకి అలాగా, కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూలం కర్తవ్యం దైవమానికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. అలా ఆ ఫ్లో వచ్చేస్తుంది మనం వెళ్తుంటే. అది ఆ రోజుల్లో అలా వినపడుతూ ఉండేది. మనందరిలో అలా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. తిరుమల కొండల్లో ఇప్పటికీ కూడా స్వామివారిని, ఆ పరబ్రహ్మూర్తిని ఉదయాన్నే మేల్కొలిపే అద్భుతమైన ఈ సుప్రభాత సేవతోనే స్వామివారిని మేల్కొంటారు. ఉదయం పొద్దునే మేల్కొని మన ఆయన తండ్రి చూపులు ఈ ప్రపంచం మొత్తానికి ఓ రక్షా కవచాలలాగా భాషిస్తాయి మనకి అనమాట. సో అసలు ఇంతటి సుప్రభాతం ఎప్పటి నుంచి వచ్చింది? నిత్యం స్వామివారికి ఇన్ని సంవత్సరాలుగా చదవబడుతుందంటే ఆ మహానుభావుడు ఎంత పుణ్యాత్మనై ఉంటాడు. అవన్నీ తెలుసుకుందాం 4 మాటలు. సో మనకి ఈ సుప్రభాతం రాసిన మహానుభావుడు తల్లి ఆయన హస్తగిరినాథన్ అన్నన్ అనే మహాభక్తుడికి స్వామివారి సుప్రభాతాన్ని అనుగ్రహించారు. ఈ అన్నన్ అనమాట. అతను ఆ మహానుభావుడు ఆచార్యులు వారు 1361 సంవత్సరంలో అనంతాచార్యులు ఆండాళ్ అనే దివ్య దంపతులకి జన్మిస్తారు. జన్మించిన తర్వాత ఆ పిల్లవాడికి 1361లో అనంతాచార్యులు ఆండాళ్ దంపతులకి ఆ పిల్లవాడికి హస్తగిరినాథన్ అన్నన్ అని చెప్పి నామకరణం చేస్తారు. ఆ పిల్లవాడు ఇంకా సాక్షాత్తు స్వామి అనుగ్రహంతో పుట్టినవాడు కాబట్టి ఎంతో దినదిన ప్రబుద్ధం అవుతూ అన్ని శాస్త్రాల్లోనూ ఎంతో పట్టు సంపాదించి ఎంతో ప్రావీణ్యం తెచ్చుకుంటాడు అనమాట. తెచ్చుకుని ఎక్కడికి ఎటువంటి పండితులను వచ్చినా కూడా పండితులను తన శాస్త్రంతో, తన వాగ్దాటితో వాళ్ళందరినీ కూడా ఓడిస్తాడు. ఎన్ని పరీక్షల్లో ఎక్కడ పెట్టినా కూడా. చివరికి ఆ తర్వాత ఒకసారి ఒక పండితుడు వస్తాడు అనమాట. ఆ పండితుడిని చాలా అందరూ అనుకుంటారు చాలా కష్టం ఇతన్ని గెలవటం అనమాట. ఈ యాగం శాస్త్రాలు, ఈ అన్ని శాస్త్రాల గురించి వాదన చేస్తున్నప్పుడు వీటిల్లో ఈ విషయాలు, శాస్త్ర విషయాల్లో, చర్చల్లో అవన్నీ ఉండడం.
అటువంటి ఆయన్ని కూడా ఢీకొని ఈ హస్తగిరినాథన్ అన్నను చాలా భయంకరంగా వాదించి ఆయన మీద కూడా గెలుస్తారు. అప్పుడు ఆయనకి ఈ అన్నను కాస్త ముందర ప్రతివాద భయంకర్ అంటే అంత భయంకరంగా వాదించి గెలిచాడని చెప్పి ఆయనకి అభివృద్ధిస్తారు, ప్రతివాద భయంకర్ అని. అప్పటి నుంచి అన్నన్ కాస్త ప్రతివాద భయంకర్ అన్నని అయ్యారు. వాళ్ళ తరాలు వాళ్ళే మనకి పిబి అనే ఇంటి పేరుతో కనపడతారు. ప్రతివాద మన పిబి శ్రీనివాస్ గారు పాటలు పాడతారు కదా, ఆ తరాలు వాళ్ళు వీళ్ళందరూ, ఆ పై తరాలు వాళ్ళ వంశస్థులు అనమాట. ప్రతివాద భయంకర్ అన్నన్ అయ్యాడు. సో ఈయన తర్వాత కాలంలో ఈ లోపల శ్రీరంగంలో ఆ రోజుల్లో మహా ఆచార్యుల వారు శ్రీ వరవరముని అని ఉండేవారు. ఆ ఆచార్యుల వారి శిష్యగణంతో ఈ అన్నను కూడా వచ్చి చేస్తాడు. చేరి ఇంకా ఎన్నో అక్కడ శాస్త్రాలన్నీ అభ్యమించి ఒకరోజు ఆచార్యుల వారు అనుకుంటారు మనందరం కలిసి తిరుమల వెళదాం అంటారు ఈ శిష్యులందరినీ తీసుకుని. సో శిష్యులందరినీ తీసుకుని తిరుమల వెళ్ళి ఆ స్వామిని, ఆ రోజుల్లో తిరుమల వెళ్ళటం అంటే అంతా అడవుల గుండా వెళ్ళటం గోవిందనామస్మరణతో చాలా కష్టతరంగా ఉండేది. ఎంతో దట్టమైన అడవులు, అసలు విపరీతమైన చలిగా ఉండేది ఆ రోజుల్లో. చలి సామాన్యంగా కదనమాట, చాలా చలిగా ఉండేది. అసలు మనకి ఒక 20-30 సంవత్సరాల దాకా కూడా కొండ మీద చాలా చల్లగా ఉండేది చాలా. ఇప్పుడు ఏంటంటే చాలా కట్టడాలన్నీ వచ్చేసి కాటేజెస్ గెస్ట్ హౌస్ తో తగ్గిపోయింది, కానీ చాలా చలిగా ఉండేది. ఎండాకాలంలో చల్లగానే అనిపిస్తుంది. అవును, చాలా ప్లెజెంట్ గా ఉంటుంది వాతావరణం అసలు కొండల మీద. సో ఈయన ఈ వరవర్మని గారు ఈ శిష్యులందరితో బయలుదేరి మనవాడు కూడా ఈ భయంకర్ అన్నన్ ఈయన కూడా వెళ్తాడనమాట. వీళ్ళందరూ కలిపి వెళ్ళి తిరుమలలో స్వామివారిని దర్శించుకుంటారు. ఇంకా దర్శించుకుంటే అసలు ఆ స్వామిని చూస్తే ఎంత చిరునవ్వుతో ఎంతో మంగళ రూపంలో కనిపిస్తాడు అందరూ. అప్పుడు ఏంటంటే రోజు ప్రబంధ పఠనం జరుగుతూ ఉంటుంది. ఉదయం ఆ స్వామివారిని మెలుకొలపగానే ఉదయం రాత్రి పవళింపు సేవ తర్వాత ఆలయం తలుపులు వేసిన తర్వాత మళ్ళీ ఉదయం సుప్రభాత సేవతో స్వామిని మనకి దర్శనం మొదలవుతుంది కదా. సో ఆ తలుపులు తీసి సో అప్పుడు ఒక ప్రబంధ పట్టణం సాగుతూ ఉంటుంది వెళ్ళిన రోజుల్లో. అప్పటికి వీళ్ళు వెళ్ళినప్పుడు ఆ రోజు దర్శనం రోజు అప్పుడు ఎందుకో వరవర్మని అమ్మని ఆచార్యుల వారికి అనిపిస్తుంది, అయ్యో స్వామికి ఏదైనా మేల్కొల్పు, ఇంత పురుషోత్తముడు ఈ సృష్టి మొత్తానికి కారకపోతుడైన ఈయన్ని మేల్కొల్పే ఏదైనా ఒక సుప్రభాతం ఆ స్వామిని మేల్కొల్చి, అంటే యోగ నిద్ర నుంచి ఆయన నిద్రపడటం అసలు స్వామి నిద్రపడటం అనేది మన ఇది కానీ మన భావం ఇది. సో ఆ యోగ నిద్ర నుంచి మళ్ళీ మేల్కొంటారంటారు. సో అప్పుడు ఏదన్నా ఉంటే బాగుంటుంది అని ఆయన తలుచుకుని శిష్యుల వంక చూస్తారు ఒక్కసారి. ఎవరైనా సుప్రభాతం అంటే స్వామిని మేల్కొల్పేలాగా ఏదైనా పాడమని చెప్పి అప్పుడు అందరూ ఆలోచిస్తుంటే వెంటనే మన అన్నను ఏంటంటే వెంటనే కౌసల్య సుప్రజ రామ అంటూ ఎత్తుకుంటాడు అప్పటికప్పుడు. సో అప్పటికప్పుడే ఆ సుప్రభాతం మంగళాశాసనం ప్రపత్తి 3 ఆయన నోట్లోంచి ఆశువుగా అలా వచ్చేసేస్తాయి అనమాట. సో వెంటనే ఆ రోజు ఆ స్వామివారి దగ్గర నుంచి పూలమాలలోంచి ఒక 4 పూలు వచ్చి ఆయన మీద పడ్డాయని చెప్తారు. స్వామి కూడా చాలా సంతోషించారు అని. సో అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఆ సుప్రభాతమే పఠింపబడుతూ వస్తుంది ఆలయంలో నిత్యం. ఇన్నేళ్ల నుంచి కూడా స్వామివారిని మొట్టమొదటి మేల్కొలిపినప్పుడు అసలు మొట్టమొదటి ఆలయం తలుపులు తీయగానే ఈనాటికి కూడా స్వామి ఏం చేస్తారంటే ఆ రోజు కాలంలో కలియుగంలో మొట్టమొదటగా ఆయన దర్శనమిచ్చింది ఒక యాదవ బాలుడికి అనమాట. అందుకని ఆయన ఆ రోజు స్వామి అతనికి ఒక అనుగ్రహం చేస్తారు, ఎప్పుడు కలియుగాంతం వరకు కూడా మొట్టమొదటి ప్రథమ దర్శనం నీ వంశం వారికే ఇస్తానని. అందుకని ఈనాటికి కూడా ఉదయం ఆలయం తలుపులు తీయగానే మొట్టమొదటి వెళ్ళి ఆ యాదవ వంశంలో ఉన్న వాళ్ళు ఇప్పటి వాళ్ళు ఆ వంశం వాళ్ళే, ఆ వంశీకులే లోపలికి కాగడా తీసుకుని లోపలికి వెళ్ళి తలుపులు తీసేది మొట్టమొదటి వారే దర్శనం చేసుకుని వస్తారు. ఆ తర్వాత అర్చకులు ఆలయ అధికారులు వీళ్ళందరూ వెళ్తారు. అండ్ ఇంకా విచిత్రం ఏంటంటే తలుపు మనం మూసివేస్తాం కదా రాత్రప్పుడు, ఆ వేసినప్పుడు కూడా వీళ్ళ దగ్గర ఒక విచిత్రమైన కుంచెకోల అని ఉంటుంది. దాంతో ఏంటంటే ఈ తలుపుకి ఒక చిన్న రంధ్రం ఉంటుంది, ఈ రంధ్రంలోంచి ప్రెస్ చేసి వాళ్ళు లోపల గడిని బయట నుంచే వేస్తారు.
వాళ్ళ దగ్గర తరతరాలుగా వస్తుంది. ఇప్పటికీ ఎన్నో అలాగే అసలు ఇప్పటికీ వేస్తారండి. అలాగే. ఆ.